విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలోని బాధితులకు పునరావాస కార్యక్రమాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నుండి 53,000 మందికి ఉదయం భోజనాల నిమిత్తం 20 వాహనాల ద్వారా ఆహారాన్ని సేకరించి పంపించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మంగళవారం తెలిపారు. ఇస్కాన్తో పాటు పలు ప్రాంతాల్లో ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఈ దాతృత్వ కార్యక్రమంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, రాజమండ్రి ఆర్డీఓ, పౌర సరఫరాలు, జిల్లా సహకార అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, పరిశ్రమలు, వైద్య ఆరోగ్యం, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, రెవెన్యూ, దేవాదాయ తదితర శాఖల అధికారులు పాల్గొని సేకరణ ప్రక్రియను పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు. రెండవ రోజు కూడా విజయవాడకు ఆహారం, త్రాగునీరు, బ్రెడ్లు, పాలు, బిస్కెట్స్ తదితరాలు దాతలు, కాంట్రాక్టర్లు, వివిధ అసోసియేషన్స్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల సహకారంతో పంపించడం జరిగిందన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, రెవెన్యూ, పౌర సరఫరాల ఇతర శాఖల అధికారులు చొరవ తీసుకుని సేకరించడం జరిగిందన్నారు. ఇస్కాన్లో విజయవాడ పంపేందుకు ఆహార పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. నమస్తే అండి, నా పేరు రత్నసాగర్. నేను సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ రాజమహేంద్ర అరుకున్నా. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇస్కాన్ నుంచి కూడా నిన్న 10,000 మందికి మనం భోజనం పంపించడం జరిగింది. అలాగే వెజిటేరియన్ రైస్ అండ్ పెరుగన్నం. అదేవిధంగా ఈ రోజు కూడా సుమారుగా 5,000 నుంచి 7,000 మందికి మనం భోజనం మనం పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా మన ఈ జిల్లా నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము.